మాట అమ్మా. బాధితులైన కొంచెం ముందుకు రండి. మద్దతు పలకడానికి వచ్చిన సంఘాలు కూడా కొద్దిగా ముందుకు రండి. మేడం గారితో కూడా ఒక మాట ఇద్దరం మాట్లాడడం జరిగిందమ్మా. మీ అందరి ముందు ఒక ప్రతిపాదన చేస్తున్నాం. ఆ ప్రతిపాదన మీ అందరూ అంగీకరిస్తే ఆ కార్యాచరణలోకి వెళ్ళిపోదాం. ఆ పనిలో మనకు జరిగిన ఈ తీవ్ర అన్యాయం ఇన్ని రోజులైతుంది. ఇన్ని రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి కదలిక లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బాధితులైన వారి మీదనే కేసులు పెడుతుంది రాజ్యం గవర్నమెంట్. ఇలాంటి బాధితుల మీద ఎవరైతే మేడం అక్కడ భూ బాధితులకి నాయకత్వం వహిస్తున్నటువంటి కొందరు ఎవరైనా ఉన్నా, గట్టిగా మాట్లాడినా, ప్రభుత్వానికి విజ్ఞాపన చేసినా వాళ్ళందరి తరఫున ప్రతినిధులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. వాళ్ళు కేసులు పెడితే వాళ్ళు జైల్లో ఉంటున్నారు. వీళ్ళు సుతారి పనికి పోయే భార్యలు వాళ్ళ కుటుంబాలు పనికి పోవడం లేదు. వీళ్ళు పనికి పోవడం లేదు, భర్తలు జైల్లో ఉంటున్నారు. వీళ్ళు తినడానికి తిండి లేదు. ఇక్కడ ఉండడానికి ఉండేటువంటి నివాసం ఇంత ఘోరమైన పరిస్థితి. ఏ క్షణం వీళ్ళని అరెస్ట్ చేస్తారో, ఏ క్షణం కొట్టి చంపుతారో, ఏ క్షణం వీళ్ళని ఎల్లగొడతారో. ఈ శిబిరం మొత్తానికి ఒకడొచ్చి తాళం వేస్తాడు, ఒకడొచ్చి కరెంటు పని చేస్తాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఇంత ఘోరంగా జైల్లో పారేసినట్టుగా ఇక్కడ ఉంటే మరి ఈ సమస్య పరిష్కారం అయ్యేది ఎట్లా? ఏ విధంగా దీన్ని పరిష్కారం చేసుకొని బయటపడాలి? రోడ్డు మీదకి వస్తే ఎవడేమంటాడు? బజార్కి వచ్చి మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు? అక్కడ మాట్లాడితే ఎవడు తీసుకుపోతాడు? ప్రభుత్వం వచ్చింది లేదు, మాట్లాడింది లేదు, కలెక్టర్ లేదు, ఎంఆర్ఓ లేడు, జేసీ లేడు, మంత్రులు లేడు, ఎమ్మెల్యే లేడు, పార్టీ లేడు, ఎవరు లేడు. కానీ అప్పుడొకళ్ళు వచ్చి అట్లా పలకరించి 10 నిమిషాలు వెళ్ళిపోతారు. ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలించే బీజేపీ వాడు ఏడి? రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించేవాడు ఏడి? వాళ్ళని ప్రశ్నించే కోదండరాం ఏడి? వాళ్ళని ప్రశ్నించే మరొక అధికారులు ఏది? ఎవరు? ప్రజా సంఘాలు అధికారులు లేని ఒక దుర్భర పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కరించడానికి నడుం కట్టాల్సి. ఇది సాగు లేకుండా బతుకు లేకుండా ఎటుగాని బతికే బదులు ఈ సమస్యని పరిష్కరించడానికి యుద్ధ క్షేత్రంలో దిగాల్సింది. అందరం కలిసి ఈ సమస్యని కలెక్టర్ మన దగ్గరికి వచ్చి సమస్య పరిష్కరించేంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి ఆజ్ఞ కూర్చున్నామమ్మా. బయలుదేరి మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. మేమైతే రాజ్యాంగబద్ధంగా బయలుదేరుతున్నాం. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ముందు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నిరసన హక్కు మాకు ఉన్నది కాబట్టి ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ తో నిరసన ప్రకటించడానికి నడి రోడ్డు మీదకి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి బయలుదేరుతున్నాం. అక్కడ మేము నిరసిస్తాం. మా నిరసనని అడ్డుకుంటే పోలీసులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు, ప్రభుత్వ మంత్రులు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అవుతారు. మమ్మల్ని డామేజ్ చేస్తే మీరు యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతారు, మమ్మల్ని అడ్డుకుంటే మీరు రాజ్యాంగేతర శక్తులు అవుతారు. మా గళాన్ని, మా నిరసనని, మా బాధని, మా కన్నీళ్ళని ప్రపంచానికి, ప్రభుత్వానికి, రాజ్యానికి, భారత ప్రభుత్వానికి తెలియజేసే హక్కు లేకుండా మమ్మల్ని పోలీసులు అణిచివేస్తే అతిపెద్ద విప్లవం భారతదేశంలోనే విప్లవం పుడుతుంది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకొని పోలీసులు మా నిరసనని ప్రకటించడానికి పోలీసులు సహకరించాలని కోరుతున్నా. పోలీసులు అడ్డు తగిలితే మర్యాద దక్కదని కూడా చెప్తున్నారు. ఇది 500,000 మందితో కాదు, తెలంగాణలో 1,00,00,000 మంది పేదల ఆత్మగౌరవ సమస్య.